యువ తెలంగాణ శక్తికి ప్రతీక. గడిచిన 10 ఏళ్లలో యువతను మత్తుకు బానిసలను చేసే కుట్ర జరిగింది. ఈ కుట్రని మేము ఛేదించాం. ఇవాళ తెలంగాణలో గంజాయి డ్రగ్స్ అనే మాట వినబడడానికి వీలు లేదు. ఈ విషయంలో కఠినంగా మా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈగల్ పేరుతో ఏర్పాటైన వ్యవస్థ రాష్ట్రం నలుమూలల నిశితంగా నిఘా పెట్టింది. గంజాయి కానీ డ్రగ్స్ మాయగాళ్ల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. యువతను రక్షించుకుంటేనే తెలంగాణకు భవిత. యువత ఉద్యోగ ఉపాధికి పెద్ద పీట వేస్తున్నాం. బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం టీజీపీఎస్సీని సంస్కరించాం. 20 నెలల కాలంలో 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను చేపట్టడం ద్వారా ఆ నిరుద్యోగ యువకుల కళ్ళల్లోనే కాదు, వాళ్ళ కన్న తల్లిదండ్రుల కళ్ళల్లో ఈరోజు ఆనంద వెలుగులను చూడగలుగుతున్నాం. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 60,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి, అదే కాకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల్ని కూడా పూర్తి చేసి తొందరలోనే ఈరోజు ఈ నియామకాలను చేపట్టబోతున్నాం. అదేవిధంగా పేదలకు విద్యను అందించే ఉద్దేశంతో డిఎస్సిని కూడా పూర్తి చేసి దాదాపుగా 10,000 పైచిలకు టీచర్ ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం వేగంగా ముందుకు వెళుతుంది. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కూడా దాదాపుగా 1,00,000 పైగా మన చదువుకున్న నిరుద్యోగ యువకులకు They are the first to respond in times of crisis and the last to leave one's safety